హలో మేడం బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? డీనో తీసుకొచ్చేసాడు స్క్రాంబ్లర్ 350 ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ అండ్ రివ్యూ అనమాట. దీంట్లో రైడ్ రివ్యూ కూడా ఉంది. సో 350cc మారిపోయినాయి ఇప్పుడు 400cc అన్ని ట్రయంఫ్ లైనప్లో. ఎందుకు మనకి జిఎస్టీ బెనిఫిట్ ఇవ్వడానికి, ప్రైస్ ఇంకా తగ్గించడానికి. ప్రైస్ ఎంత తగ్గిందన్న అంటే 10,000 వరకు తగ్గింది. 2.69 ఉన్నది ఇప్పుడు 2.59 అయిపోయింది. సో ఇంకా కొంచెం ఎక్కువ ప్రైస్ డ్రాప్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ బండి ఎక్విప్మెంట్ కానీ ఫిట్ అండ్ ఫినిష్, ఆ మెటిక్యులస్ క్రాఫ్ట్మెన్షిప్, ట్రయంఫ్ ఒక ప్రీమియం బ్రాండింగ్ ఇదంతా చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ ప్రైస్ చాలా అగ్రెసివ్గా ఉండే దాన్ని ఇంకా ఫర్దర్ తగ్గించారు. అండ్ హ్యాసిల్ ఫ్రీ మెయింటెనెన్స్, 16,000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీసు. సో ఇదంతా కూడా మనకి చాలా చాలా ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం ఏమేమి మారినాయి అంటే 350cc ఇది కెపాసిటీ తగ్గించారు కదా, సో దానివల్ల ఎలా తగ్గించారు అండ్ ఎలా దాన్ని 400cc ఎసెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేశారు. తగ్గించిన తర్వాత కూడా దే ఆర్ స్టిల్ మెయింటైనింగ్ ద సేమ్ ఎసెన్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ 400cc. హౌ డిడ్ దే మేనేజ్ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే కోర్స్ డిజైన్స్లో ఇట్లా ఎటువంటి మార్పులు లేవు, కొత్త కలర్స్ కానీ అవంటి ఏం లాంచ్ చేయలేదు. హెడ్ ల్యాంప్ ఎల్ఈడి లైటింగ్, ఎల్ఈడి డిఆర్ఎల్, టర్న్ బ్లింకర్స్, 13 లీటర్ ట్యాంక్, సేమ్ కలర్స్ అనమాట. మ్యాట్ రెడ్, మ్యాట్ బ్లాక్, మ్యాట్ గ్రీన్, గ్లాసీ బ్లాక్ ఉందనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఫ్రంట్ 19-inch వీల్, వెనకాల 17-inch వీల్, ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్. సస్పెన్షన్ ట్రావెల్ ముందు 150 mm, వెనకాల 140 mm. డిస్క్ రోటర్ ముందు మ్యాసివ్ డిస్క్ రోటర్ నాకు తెలిసి 300 mm అనుకుంటాను, వెనకాల 230 mm. సీట్ హైట్ అనేది అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సీట్ హైట్ అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇచ్చేసారు. వెనకాల గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు, ట్రయంఫ్ బ్యాజింగ్ ఉంది అండ్ మనకి టెయిల్ ల్యాంప్ నీట్లీ ఇంటిగ్రేటెడ్ ఉంది. ఆఫ్సెట్ ట్యాంక్ లిడ్ ఉంది, 13 లీటర్ ట్యాంక్. ట్యాంక్ని గ్రిప్ చేయడానికి ట్యాంక్ గ్రిప్స్, పార్ట్ డిజిటల్ పార్ట్ అన్లాక్ క్లస్టర్. క్విక్ షిఫ్ట్ ఒక్కటే మిస్సింగ్ దీంట్లో, అదొక్కటి ఇంక్లూడ్ చేస్తే బాగుంది. హ్యాండ్ గార్డ్స్ బాగున్నాయి, అడ్జస్టబుల్ లీవర్స్ దీంట్లో లేవు, ఎక్సీ మోడల్లో వస్తాయి. హ్యాజర్డ్ లైట్ స్విచ్ అనేది దీంట్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. స్టాండర్డ్గా మనకి ఏదైతే ఇంతకుముందు స్క్రాంబ్లర్ పరిచయం ఉందో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్తో పాటు, కానీ ఇప్పుడు ఇది 350 అనేది ఎలా తెలుసుకుంటారంటే ఇక్కడ టీఆర్ సిరీస్ రాసింది కదా, ఇక్కడ 400 అనేది వెళ్ళిపోయింది లేబులింగ్. సో ఇది 350 సిరీస్ ఇంజిన్ అనమాట. అండ్ స్క్రాంబ్లర్ 400X అనేది ఇక్కడ రాసింది, కానీ ఇక్కడ మనకి ఆ 400 లేబులింగ్ అనేది వెళ్ళిపోయింది. సో దట్స్ హౌ యూ నో దట్ దిస్ ఇస్ స్క్రాంబ్లర్ 350. దీనిలో ఏమేమి మార్పులు చేసి దీన్ని ఈ లెవెల్కి తీసుకొచ్చారు. ఫస్ట్ షార్టర్ స్ట్రోక్ చేయడం వల్ల ఇంజిన్ కెపాసిటీ అనేది బోర్ అండ్ స్ట్రోక్ తగ్గించడం వల్ల వస్తుంది. సో స్ట్రోక్ తగ్గించారు కాబట్టి షార్టర్ స్ట్రోక్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి క్రాంక్ షాఫ్ట్ రీడిజైన్ చేయబడుతుంది, అది చేసేసారు. లార్జర్ ఇంటేక్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, అది ప్రొవైడ్ చేశారు. వాల్వ్ టైమింగ్ చేంజ్ చేయాల్సి వస్తుంది, అది చేంజ్ చేశారు. క్యాంప్ షాఫ్ట్ రీడిజైన్ చేయాలి, అది చేంజ్ చేశారు. కంబషన్ చేంబర్ కూడా రీడిజైన్ చేయాలి, అది కూడా చేసేసారు. అండ్ దీంతోపాటు మనకి సేమ్ అగ్రెసివ్ క్యారెక్టర్, పవర్ తగ్గిన, టార్క్ తగ్గిన, కెపాసిటీ తగ్గిన మనకి అగ్రెసివ్ ఆ పెప్పీనెస్, పంచి, థ్రాటిల్ రెస్పాన్స్ ఉండాలంటే వాళ్ళు అగ్రెసివ్ థ్రాటిల్ మ్యాప్స్ ఇవ్వాలి. సో అది కూడా దీంట్లో అప్డేట్ చేసేస్తారు. సో ఫార్ మోర్ అగ్రెసివ్ థ్రాటిల్ మ్యాప్స్ ఇప్పుడు మనకి ఇంక్లూడ్ చేయబడ్డాయి. ఆ ఇన్స్టెంట్ పికప్ అనేది, ఆ ఇన్స్టెంట్ టార్క్ డెలివరీ మనకి లోవర్ ఆర్పిఎం నుంచి అవైలబుల్ ఉంటుంది. సో రియల్ మజా అనేది బండి నడిపించడంలో ఉంది. బండి నడిపించి చూద్దాం నిజంగా ఆ పంచినెస్, ఆ పెప్పీనెస్ అండ్ ఆ రెస్పాన్సివ్నెస్ లో అండ్ టార్క్ నుంచి ఉందా లేదా అనేది. లెట్స్ హిట్ ద రోడ్ నౌ. ఓకే, అబ్బే आता हूं. ఓకే మరి బంగారమ్స్, బండి రైడ్ చేయడం స్టార్ట్ చేసేసాము. ఎంత ఎఫర్ట్లెస్ ఉందండి, చాలా. ఫర్ ద జాయ్ ఆఫ్ రైడింగ్, ఫార్ ద రైడ్ అని ఉంటుంది దీని ఒక ట్యాగ్ లైన్. చాలా యాప్ట్ అనమాట. వీళ్ళ ఇంజిన్ రిఫైన్మెంట్ కానీ, అటెన్షన్ టు డీటెయిల్ కానీ, నో కాంప్రమైజ్ నేచర్ కానీ, రిఫైన్మెంట్ వేరెవ్వరు కూడా దీని దగ్గర రాలేరు. ఇప్పుడు చూడండి, మనం డైరెక్ట్ ఆఫ్ రోడ్ దానికి దిగిపోయినాం. ట్రాక్షన్ ఆఫ్ ఉంది, ఏడంటే ఆడ వెళ్ళిపోవచ్చు. సో ఇది అడ్వాంటేజ్. ఒక స్క్రాంబ్లర్ ఉంటే సడన్గా మనకు ఆఫ్ రోడింగ్ చేయాలనిపించింది, గుట్టపైకి వెళ్ళాలనిపించింది, హ్యాపీగా తీసుకెళ్ళిపోతుంది. అండ్ మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు ఈ జిఎస్టీ బెనిఫిట్ ఇవ్వడంతో పాటు
మనం కాంప్రమైజ్ చేయలేదు. ఇది చాలా చాలా క్రూషియల్ విషయం అన్నమాట. ఎందుకంటే ప్రైస్ తగ్గిస్తున్నారు, గవర్నమెంట్ నామ్స్ వచ్చేసినాయి, అది ఇదంటే కొన్ని కాంప్రమైజెస్ చేయాల్సి వస్తుంది. కానీ ఎస్, పేపర్లో మీకు అనిపించచ్చు 37 PS 32 న్యూటన్ మీటర్స్, ఇంతకుముందు 40 PS 37.5 న్యూటన్ మీటర్స్ ఉండేదని. కానీ నడిపించేటప్పుడు మీకు ఏదైతే చేంజెస్ చేశారో, టెక్నికల్ చేంజెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో దాని ప్రకారంగా లార్జర్ ఇంటేక్, రీడిజైన్డ్ క్రాంక్ షాఫ్ట్, న్యూ వాల్వ్ టైమింగ్, న్యూ క్యామ్ షాఫ్ట్, రీడిజైన్ కంబషన్ చేంబర్ అంతా కూడా, అండ్ మోర్ ఆప్టిమైజ్డ్ బ్యాలెన్సర్ ఇది యూనిట్. సో అన్నీ కూడా ఎన్షూర్స్ దట్ సేమ్ అదే రిఫైన్మెంట్, అదే జోష్, అదే పికప్, అదే బాటమ్ అండ్ టార్క్ అంతా కూడా ఇది ఆఫర్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. చాలా చాలా రిఫైన్డ్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు ఒక్కసారి టాప్ స్పీడ్ రన్ చూసేసేయండి. Very seamless acceleration, very confidence inspiring acceleration. Get an idea as to how well it accelerates. చూసారు కదండి, టాప్ స్పీడ్ రన్ కూడా ఎంత ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోయిందో. ఇంకా మనము పుష్ చేసి ఉండొచ్చు, అది స్టేబుల్గానే ఉంది, మ్యాక్స్ అవుట్ అవ్వలేదు. అయినా కానీ మనమే జస్ట్ మీకు గ్లింప్స్ ఇవ్వడానికి దాని స్టెబిలిటీ ఎలా ఉందనేది నేను చూపించాను. స్పీడ్ బ్రేకర్ వచ్చిన అసలు ఏమనిపించట్లేదు, అంత బ్యూటిఫుల్ డాంపింగ్ సెట్టింగ్స్ అనమాట. చాసీ అంత బ్యూటిఫుల్గా ఉంది, ప్రాపర్ స్క్రాంబ్లర్ ఫీల్ అనేది మనకి ఇస్తున్నారు. ఎక్విప్మెంట్ కానివ్వండి, దాంట్లో ఎలక్ట్రానిక్ గేట్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు, డ్యూల్ ఛానల్ ABS ఇచ్చారు, ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్ ఇచ్చారు, 19 ఇంచ్ ఫ్రంట్, 17 ఇంచ్ రేర్, ఫ్యాటర్ రేర్ టైర్ వస్తుంది, హ్యాండ్ గార్డ్స్ ఆఫర్ చేసేస్తారు. ఇంకేం కావాలండి మనకి, ఇంకేం అవసరం లేదు. ఇది ఒకటి కూడా భలే ఉంటుంది. ఇది మనం క్రాష్ అయ్యేటప్పుడు సడన్గా చెస్ట్ వెళ్ళి ఇక్కడ గుద్దుకోకుండా ఉండడానికి, గుద్దున ఇది ఒక కుషనింగ్ ఎఫెక్ట్ లెక్క మనకి కాపాడడానికి, రిప్ కేజ్ అది ఫ్రాక్చర్ అవ్వకుండా ఉండడానికి కొంచెం వరకు ఇది కాపాడుతుంది, ఒక ఎయిర్ బ్యాగ్ లెక్క. అండ్ సీటింగ్ కంఫర్ట్ కానీ, ఎర్గనామిక్స్, రోజంతా మీకు నడిపించినా మీరు అసలు టైర్డ్ ఫీల్ అవ్వరండి, అంత ఎఫర్ట్లెస్ రైడింగ్. మంచి వైడ్ హ్యాండిల్ బార్ చాలా బాగా ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సస్పెన్షన్ ట్రావెల్ ఇచ్చేసాడు. సో అన్ని పరంగా మనకి ఇది అవుట్ రైట్ విన్నర్ అని చెప్పొచ్చు. సో అదే అండి, కొత్త 350 స్క్రాంబ్లర్ వచ్చేసింది. రైడర్ వ్యూలో పెద్ద డే అండ్ నైట్ డిఫరెన్స్ ఏం లేదు. అదే పికప్, అదే జోష్, అదే రిఫైన్మెంట్, అదే ప్రీమియం ఫీల్, అదే క్రాఫ్ట్మెన్షిప్, అదే టిపికల్ ట్రయంఫ్ DNA అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ రీటైన్ చేసేసారు. So hats off to Triumph for giving us the same formula at a more affordable price, and they have succeeded in doing that. ఫ్లయింగ్ కలర్స్లో పాస్ అయ్యారని చెప్పొచ్చు, అంత బ్యూటిఫుల్గా దీన్ని ట్యూన్ చేసి ఇచ్చారు. ఇంకా రిఫైన్మెంట్ చెప్పాలంటే ఇంకా దీంట్లో ఇంకా బాగుందండి పాతదానికంటే, అంత రిఫైన్డ్, అంత స్మూత్గా ఉంది. సో మీరు కూడా రైడ్ చేయండి, రైడ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఫిదా అయిపోతారు.
అంతే అండి. వీడియోని కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.